యూకేలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే అయితే మనం డ్రోన్ ఎగరేయడానికి మన దగ్గరలో ఉన్న పార్క్ వెళ్తాం అనమాట. ఇది కోవెంట్రీలోనే చాలా బిగ్గెస్ట్ పార్క్ అనమాట. చాలా విండీగా ఉంది ఈ రోజు. చాలా ట్రై చేస్తున్నాం మంచి షాట్స్ కోసం. సూర్య నీకు ఏమనిపిస్తుంది లొకేషన్ చూస్తా అంటే? ఎక్స్టీరియర్ ఎలా ఉన్నా కానీ ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంటుంది. ఏం లేదు అట్లా వేరే చూసుకుందాం అంటే అన్న నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యా. హలో సోల్జర్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉంది లైఫ్? ఈరోజు సడన్గా మేము ప్లాన్ చేసాం. మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఫస్ట్ బ్లాగ్ ప్లాన్ చేద్దామని చెప్పారు. జస్ట్ ఒక 3 miles అవే ఫ్రమ్ మై హోమ్, కోంబీ అబే పార్క్ అని చెప్పి కోవెంట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్క్. ఇది చాలా బాగుంటుంది వ్యూ. ఎట్లా డ్రోన్ కొన్నాగా ఏదో ఏరియల్ షాట్స్ ఏదో ప్లాన్ చేద్దామని చెప్పి ఇప్పుడే కార్ పార్క్ చేసాం. పార్క్ అని చెప్పే కదా, కోంబీ అబే పార్క్ అని. సో ఇక్కడ యూకేలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఇట్లా రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఇట్లా మ్యాప్స్ వ్యూలో పెడతారు, మనకి దారులు తెలియదు. ఇది ఆల్మోస్ట్ 500 acres అనమాట, చాలా పెద్దది. ఇది ఎట్లా ఉందంటే మ్యాప్ చూడండి, మనం ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ కోంబీ అబే హోటల్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఈ హోటల్ దగ్గర స్టార్ట్ చేసుకుని ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 3 to 4 hours స్పెండ్ చేయొచ్చు ఇక్కడ టైం మనం. సో ఇట్లా స్టార్ట్ చేసుకుని ఇంకా డక్స్ అని మంకీస్ అని ఇంకా చాలా ఉంటాయి ఇందులో. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ డ్రోన్ షాట్స్ అయితే చాలా నెంబర్ 1గా ఉంటాయి. ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాటర్ చూసారా, ఇది లేక్. ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ మ్యాప్ అనేది ఫోటో మీకు పెడతాను. డూ వాచ్ అండ్ ఎంజాయ్. పార్క్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. పిచ్చ పీక్స్ అనమాట. సో నేను యూకే వచ్చి వారం అయింది. సో అన్న నాకు మంచి మంచి లొకేషన్స్ అయితే తీసుకెళ్తామని చెప్పాడు. సో ఫస్ట్ 1 weekలో ఇంత మంచి ప్లేస్కి తీసుకురావడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్న. థ్యాంక్స్ అన్న. సో మీరు అంతకుముందు ఎప్పుడైనా వచ్చారండి పార్క్కి? సన్నీ సూర్య మామూలుగా చెప్పాలంటే నేను అసలు ఈ 5 years నుంచి యూకేలో ఇంతవరకు ఈ పార్క్కి రాలేదు నేను. కానీ నేను వేరే పార్కులన్నీ చూసినా కానీ ఇన్న పేరు మాత్రం చాలా మంది చెప్పారు నాకు. కోంబీ అబే పార్క్ చాలా పెద్దది బాగుంటుందని, బట్ లేకుంటుందని మాత్రం నాకు అస్సలు తెలియదు. ఏదో నువ్వు వచ్చావు, వీడియో ఇదేమంటారు యూట్యూబ్లో పెడదామని చెప్పి పిలిచావు, లొకేషన్ పిలిచుకొచ్చా, హైలైట్ అయిపోయింది అంతే. అసలు ఆ డ్రోన్ షాట్స్ కూడా అంతలా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న అసలు. కానీ విండ్ కూడా మనకి వాళ్ళ అనుకూలంగా లేదన్న అసలు. సో ఆ విండ్ కూడా కొంచెం బాగుండుంటే కనుక ఇంకా మంచి షాట్స్ క్యాప్చర్ చేసేవాళ్ళం. లిటరల్ గా చెప్పాలంటే ఈ రోజు డ్రోన్ షాట్ తీయాలని ఎంతో ఆశగా పరిగెత్తి వచ్చామా. వీడికి వచ్చిన తర్వాత విండ్ ఉంది, అసలు డ్రోన్ ని అట్ట తిప్పడం అసలు నాకైతే గుండె పగిలిపోయిందట. డ్రోన్ ఏడ కింద పడిపోతుందని, ఏడ పగిలిపోతుందని. అమ్మో అసలు కొత్త కొని 2 రోజులు అయింది కదా. సరే లక్కీగా ఎలాగో వచ్చాము వీడికి. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా తీసాము, కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి అన్న. ఇది చూస్తేనేమో దేహల్ బంగ్లాలా ఉంది, ఎప్పుడో పూర్వకట్టగాలా ఉంది. ఏందన్నా ఇది అసలు? ఈ బిల్డింగ్స్ ఏంటి ఇట్లా ఉన్నాయి అసలు? మన దగ్గర చూస్తేనేమో హోటల్స్ కానీ ఏంటంటే 5 star హోటల్స్ అంటే ఒక 10 floors 20 floors లేపుతారు, ఒక హంగామా చేస్తారు. కానీ ఇక్కడ ఏంటన్నా ఎప్పుడో పాత బిల్డింగ్లే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అంతే సూర్య, నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు తెలియదు మ్యాటర్. ఇక్కడ ఏంటంటే జనాలు ఎక్కువ గానీ, పాత కట్టడాలు కానీ, యాంటిక్ పీసెస్ కానీ చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్ని లైక్ చేస్తారు ఇక్కడ. వాళ్ళు యాంటిక్ బయటికి యాంటిక్ గా ఉన్నా గానీ లోపల లగ్జరీస్ గా ఉంటాయి అసలు.
పడిపోతుంది లోపల వినమంటే. సో వీళ్ళు ఇంటీరియర్స్ కి వాల్యూస్ ఇస్తారన్నమాట, బాగా లోపల కట్టకాలు బాగుంటాయి. ఇంటీరియర్ వాల్యూస్ ఇస్తారు వాళ్ళు, లోపల ఉండేదానికి చాలా బాగుంటుంది, నీట్గా సెట్ చేసుకుంటారు. కానీ నీకు బయట కనపడేది వేరే ఉంటుంది, లోపలికి వెళ్తే మాత్రం బొమ్మ అదిరిపోతుంది అసలు. ఓకే సూర్య నీకు ఏమనిపిస్తుంది లొకేషన్ చూస్తా అంటే? అన్నా నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యా, నాకైతే గర్ల్ ఫ్రెండ్ లేదు, ఫ్యూచర్ వస్తుందేమో. ఇగో మీ అందరికీ ఒకటే సజెషన్ చేస్తున్నాను, నేనైతే కనుక గర్ల్ ఫ్రెండ్ కానీ కపుల్స్ కానీ ఎవరిని ఉంటే ఇక్కడికి వచ్చేయండి అప్ప. గంటకి 100 రూపాయలు పార్కింగ్, అది ఒకటి తీసి పక్కన పడేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్. పొద్దున్న వస్తే సాయంత్రం దాకా గంటకి 100 రూపాయలు పార్కింగ్, గంటకు 100 రూపాయలే. కానీ పెరిగే కొద్దీ నీకు 500 200 నీకు అయిపోతుంది. ఇంకా పార్కింగ్కే సగం పెట్టాలా. బట్ ఇక్కడ బుక్ చేసుకుంటే మాత్రం పార్కింగ్ నాకు తెలిసి డిఫరెంట్గా ఉండొచ్చు మేబీ. లోపలైతే చాలా బాగుంటుంది బ్రో, ఎవరైనా వచ్చి స్టే చేయాలంటే కపుల్స్తో చాలా బాగా, ఫ్యామిలీతో కూడా రావచ్చు. 500 acres ఉంది మొత్తం, లొకేషన్ మొత్తం చూడొచ్చు. నైట్ ఇక్కడ స్టే చేసి నాకు తెలిసి 1 డే పట్టేస్తుంది కదా, మొత్తం డే కూడా సరిపోదు. 1 hour ముందే వచ్చాము కానీ మాకు సరిపోవట్లేదు మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే. బట్ మ్యాక్సిమం మెయిన్ స్పాట్స్ అన్ని మేము కవర్ చేస్తున్నాం, చూసి ఆనందించాం. యూకేలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే చాలా వరకు ఇక్కడ లేకులు ఇవన్నీ ఉంటాయి, అక్కడ దాని మీద ఇల్లు బ్రిడ్జ్లు కడతారు. యూకేలో మ్యాక్స్ ఇట్లా అన్ని చెక్క బ్రిడ్జ్లు, ఇల్లు కూడా మ్యాక్స్ చెక్కతోనే అంతా చాలా బాగుందన్న. ఎందుకని ఇట్లా అవి చెక్కతోనే ఇట్లా? వీళ్ళు ఎక్కువ నేచర్ దగ్గరలో ఉంటారు. నీకు అది కాదు మ్యాటర్, అసలు లోపలికి వెళ్ళా ఉంటే అసలు ఫుల్లింగ్ అడ్వెంచర్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్తాం అన్న, అడ్వెంచర్ చేయాలన్నా చాలా బాగున్నాయి అసలు. ఏంటి క్లైంబింగ్ ఇవన్నీ అసలు ఎట్లా, ఇది ఎంత మనకి క్లోజ్ చేస్తారంటన్నా? మార్నింగ్ వచ్చింటే అన్ని బాగుంటాయి బ్రో, ఈవినింగ్ అయితే మాక్సిమం 7 6 అంతే క్లోజ్ బార్ వేస్తారు మొత్తం. ఓకే, మార్నింగ్ వచ్చింటే ఇవన్నీ ట్రై చేసి ఇంకో రోజు యాక్స్ పోయింగ్ అనమాట. ఎట్లా ఉంటో చూపిస్తారండి ఒకసారి. సో మీకు యాక్స్ అంటే తెలుసు కదా, గొడ్డలి. సో దాన్ని ఇక్కడ నుంచి ఇసరాలన్నమాట. సో అక్కడ స్కోర్ బోర్డ్ ఉంది కదా, అది స్కోర్ బోర్డ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనతో పాటు మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చామనుకో, ఎవరు ఎక్కువ గోల్ చేస్తున్నారు మధ్య రెడ్ పాయింట్ ఎవరైతే ఎక్కువ టచ్ చేస్తారో వాళ్ళకి స్కోర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అక్కడ అట్లా నేమ్స్ రాసుకుని స్కోర్ వేస్తారన్నమాట. సో ఇప్పుడైతే ఎవరు లేరు మనకి ఇక్కడ. సో లాస్ట్లో ఎవరైతే ఛాంపియన్ ఉంటారో ఆ ఛాంపియన్ ఇక్కడ కూర్చోవడమే. సో మనమే యాక్స్ ఛాంపియన్ ఇవ్వాలా. బేసిక్గా మనం చూసుకుంటే ఇది ఇండియాలో చాలా తక్కువ, బట్ నేను ఇది కేరళలో అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇవి చాలా క్రేజీ థింగ్స్ అనమాట. ఇవి ఆల్మోస్ట్ ఒక 30 feet హైట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలా క్రేజీ థింగ్స్ అనమాట ఇవి. ఈరోజు వైపు మాత్రం పిచ్చి పీక్స్ ఫుల్ డౌన్ అయిపోయా. మన ఇంటికి నువ్వే ఆన్ చేయాలి ఏదో విధంగా చేసి. డ్యాన్సులు కానీ అడ్వెంచర్ కానీ పీక్స్ అన్న పార్క్ అన్నావు, అడ్వెంచర్ అన్నావు. మన ఊర్లో పార్కులు అంటే 2 రౌండ్లు అట్టు కొడితే ఇటు వచ్చేస్తే అయిపోయింది అన్న. ఇదేందన్న 2 kilometers నడిచినా ఇంకా పావు వంతు కూడా అవ్వలేదు కన్నా. 1/4 కూడా కంప్లీట్ అవ్వకుండా పార్క్ అప్పుడు వెళ్ళిపోతాం అన్న ఇంటికి. ఈ పార్క్ వదిలిపోతే కావట్లే అన్న. అసలు ఎంత పెద్దగా ఉంటుందని అసలు ఎక్స్పెక్టే చేయాలి. ఫుల్ చిల్డ్ అయిపోయాం అసలు, ఫుల్ అవుట్. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను అసలు ఎక్స్పెక్టే చేయాలి నేను. చాలా బాగా ఎంజాయ్ చేసినాం అన్న.
ఇటువంటి పార్కులు నేను లైఫ్లో ఫస్ట్ టైం చూడడం, ఇంత పెద్దగా ఉండడం. 500 ఏకర్స్ ఏంటన్నా, ఇది పార్క్ ఏంటన్నా అసలు? మరి అట్లే ఉంటుంది ఇక్కడ యూకేలో, ఏ పార్క్ ఎత్తుకున్నా చాలా పెద్దగా ఉంటాయి అసలు మొత్తం. అసలు మనం తిరిగి దాకి ఎంత సేపు పట్టిందని, ఇంక ఈ అడ్వెంచర్స్ చేస్తే ఇంకా టైం ఎక్కడ సరిపోతుంది, ఒక రోజు కూడా సరిపోదు కదా లెక్కన. ఇంకా ఆ పక్క అంతా లేక్ అవంతా ఉండదు, మనం ఒక సగం పార్ట్ మాత్రమే చూసినాం లేక్, ఇంకా ఆ పక్క పోతే ఇంకా చాలా ఉంటాయి నాది. కానీ సన్సెట్ మాత్రం సూపర్ అన్న, పీక్స్ అసలు చాలా బాగా నచ్చేసింది ప్లేస్ అయితే. నేనైతే నా ఫ్రెండ్స్కి ఎవరికైనా సజెస్తా. అసలైన మ్యాటర్ ఏంటంటే యూకే వచ్చిన ఫస్ట్ వీక్లో నాకు మాత్రం చెమట పట్టించామన్నా. ఈరోజు ఫస్ట్ టైం యూకే వచ్చాక నాకు చెమట పట్టింది అన్న వల్ల. అంత ఉంటే అంతే ఇంకా చెమట్లే. మామూలుగా ఇక్కడ ఉంటే మైనస్ 15 degrees 10 degrees అట్లా ఉంటుంది అసలు. జస్ట్ పార్ట్ 1 అంతే, నీకు నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది చూసుకో. ఇంకా అయ్య బాబోయ్ ఇంకెన్ని పార్టీ చూపిస్తావన్నా, చిత్తడే పచ్చడే నీకు.